ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు గడిచిన వారమంతా దేవుడు కాచి కాపాడి మరలా మరి యొక్క శుక్రవారాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కొద్దిసేపు దేవుని మాటలు విందాం. గత వారం ఒక వాక్యాన్ని చెప్పుకున్నాం. ఏంటది? గత శుక్రవారం చెప్పిన వాక్యం ఏంటి? గత శుక్రవారం ఏ వాక్యం విన్నాం? యోబు గురించి చెప్పాం. ఓకే, లాస్ట్లో యోబు గురించి చెప్పాను. అసలు సబ్జెక్ట్ ఏంటి? తలగా చేయదు, తోకగా దేవుడు చేయడు అని ద్వితీయోపదేశ కాండంలోంచి మనం మాట్లాడుకున్నాం. ఈరోజు మరి యొక్క ధ్యానమును చేద్దాం. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుదాం. నీవు నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నములు అన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. చాలండి. దేవునికి స్తోత్రం. ఈ వచనం ద్వారా, ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడును గాక. ఆమేన్. గత వారం తలగా చేస్తాను అని దేవుడు వాగ్దానాన్ని, తోకగా ఎవరుంటారు, ఎవరు తోక కొట్టవేయబడుతుంది అనేటువంటి విషయాలు గత వారం మనం ధ్యానం చేసాం. అయితే ఈరోజు మరి యొక్క ధ్యానమును మనం చేద్దాం. ఇక్కడ చెప్పబడుతుంది, నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ అని ఉంటుంది. అయితే ఈరోజు ప్రయత్నం చేస్తాం. ఏదైనా ఒక పని చేసినప్పుడు ఏం చేస్తాం? మనం ప్రయత్నం చేస్తారు, చేయరా? ఇల్లు కట్టాలంటే ఏం కావాలి? డబ్బు కావాలి. ముందు ప్రయత్నం కావాలి. ప్రయత్నం ఏంటండి? ముందు ఎలా కట్టాలి అనే ప్రయత్నం నీకు ఆలోచనలోకి రావాలి. ఒక ప్రయత్నం చేసామంటే ఆ ప్రయత్నం వెనకాల ఏదో ఒక కారణం ఉంటుంది. ప్రయత్నం అంటూ మనం చేయకపోతే ఏ పని మనం కొన్నిసార్లు తెగించి ముందుకు వెళ్ళకపోతే అవదు పని. మీకు బాగా అర్థమని చెప్తాను. 2 కప్పలు ఎగురుకుంటూ వెళ్ళి పెరుగులో పడ్డాయంట. ఎక్కడ చెప్పండి? 2 కప్పలు ఎక్కడ పడ్డాయి? ఎగురుకుంటూ వెళ్ళి పెరుగులో పడ్డాయి. పెరుగు ఎలా ఉంటుంది? గట్టిగా ఉంటుంది. అందులో ఒక కప్ప అనుకుంది, ఇది పెరుగు, ఇక నా జీవితం ఈ రోజుతో అయిపోయింది అని చెప్పేసి అది ఏ ప్రయత్నం చేయలేదు. ఆ పెరుగులు అలాగుండి చచ్చిపోయింది. ఇంకో కప్ప ఉంది కదా, కప్పకి ఎన్ని కాళ్ళు ఉంటాయి అమ్మా? కప్పకి ఎన్ని కాళ్ళు ఉంటాయి అమ్మా? చెప్పండి, కరెక్ట్గా చెప్పండి. ఎన్ని? 4 2? 2 ఎదరా 2 వెనకాల ఉంటాయి. 4 కాళ్ళు. మరి చెప్పండి, అది చెప్పడానికి కప్పని కప్పకి 4 కాళ్ళు ఉంటాయి. ఈ 4 కాళ్ళు పెట్టి అక్కడ ఇలాగ కొడుతుంది. ఆ కొడుతున్నప్పుడు ఆ పెరుగు ఎలాగైపోయిందంటే మజ్జిగ అయిపోయింది. మజ్జిగ అయిపోతే పల్చగా అయిపోతే నీటిలో ఏం చేస్తుంది? ఇది ఏదో కొడుతుంది. ఒకటి కప్పేమో ఏం చేసింది? ప్రయత్నం చేయక చచ్చిపోయింది. ఇంకొక కప్ప ప్రయత్నం చేసి బ్రతికింది. మనం కూడా ఈరోజు దేవుడు ఏమంటాడంటే, నీవు చేయ ప్రయత్నములన్నిటిలో నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించు. అంటే నువ్వు ప్రయత్నం అంటే ఎదురు చేయాలి. ఏం చేయాలి చెప్పండి? ప్రయత్నం. గుడికి రావాలంటే నీకేం కావాలి? ఆసక్తి. ఆసక్తి ఎప్పుడు వస్తుంది? నీ హృదయంలో ఒక మంట ఉంది అనుకోండి, ప్రయత్నం ఉంటుంది. ఎలాగైనా మందిరానికి వెళ్ళాలి. ఇప్పుడు చూడండి, రేపటి నుంచి చూడండి, జనాలు అందరూ ఎక్కడికి వెళ్ళిపోతారు?
వాళ్ళు చూడండి, అక్కడ అందరూ కనిపిస్తారు. అక్కడ జనం జనం ఉంటారు. అక్కడ వాళ్ళకు ఒక ఆశ ఉంది. అక్కడికి వెళ్ళి ఏం చేయాలి? రాత్రి 12 గంటల 1 గంటల తిరిగిన వాళ్ళు కూడా ఉంటారు కదా. రాత్రి 1 గంట అయిపోతుంది, తిరుగుతూ ఉంటారు. కొన్నిసార్లు అనిపిస్తుంది ఇలా వ్యాపారాలు అన్నీ రాత్రిలో జరుగుతాయి. కొనుక్కోవడం, తినడం, చేయడం అన్నీ అర్ధరాత్రి వరకు అవే ఉంటాయి. కానీ వాళ్ళు అలా వెళ్ళగలుగుతున్నారంటే ప్రయత్నం. చీకటి అంటే భయం చాలామందికి కదండి. చీకటి అంటే భయం ఉందా లేదా అమ్మ? చీకటి అంటే భయమా? మరి ఆ చీకటిలో నడుచుకుని పోతారు ఎక్కడికి? ఎత్తానికి. అప్పుడు మరి ఏమైపోయింది భయం అంటే? నీకు ఒక ప్రయత్నం చేసినప్పుడు, బైబిల్లో చాలామంది చాలా ప్రయత్నాలు చేశారు. లూకాసు వార్త 5వ అధ్యాయం 18 వచనం చూద్దాం. లూకాసు వార్త 5వ అధ్యాయం 18 వచనం. మోసుకొని తెచ్చి ఉంచుటకు ప్రయత్నం చేసిరి, కానీ జనులు గుంపు కూడి ఉన్నదన అందరు నాకు చూడండి అమ్మ అందరు కొద్ది విషయాలు వినండి. ఇటు చూడమ్మా. తర్వాత మూసుక తర్వాత వాకి వినాలి. ముక్కు కోసేస్తాను లేకపోతే. ఓకే, దేనికి స్తోత్రం చెప్పండి. ఓకే, యేసుప్రభు దగ్గరకు ఒక పక్షవాయువు గలవాడిని తీసుకొచ్చారు. ఎవరో చెప్పండి. ఈ పక్షవాయువు గలవాడిని తీసుకొస్తే లోపల యేసుప్రభు ఉన్నాడు, బయట జనం ఉన్నారు. తీసుకురావడానికి ఏం లేదు, దారి లేదు, స్కోప్ లేదు. అప్పుడు ఎలా తీసుకెళ్తారు చెప్పండి? యేసుప్రభు దగ్గర తీసుకెళ్ళాలి. అప్పుడు ఏం చేశారు తెలుసా? పైకప్పు తీసేశారు. ఏం బిగేశారు? లోపల ఎవరు ఉన్నారు? బయట జనం ఉన్నారు. ఇప్పుడు కిందేమో యేసుప్రభు వారు ప్రార్థన జరుగుతుంది అనుకుందాం, అంతేనండి. పైన పెంగిలి ఇప్పేస్తున్నారు వాళ్ళు. తెలియదు ఎవరికి? ఇంటికాడ వాడిని ఒప్పుకుంటాడా అమ్మా? నేను అనుకుంటాను, అక్కడ ప్రార్థన డిస్టర్బెన్స్ లేకుండా పెంకులన్నీ తీసేసి అదంతా ఓపెన్ చేసేసి ఆ పక్షవాయువు కలగడం అని మంచముతోనే కిందకి దించేశారు. అంటే ఇంత జరగడానికి కారణం ఏంటి? యేసు ప్రభు దగ్గరికి పక్షవాయువు గలను తీసుకెళ్ళాలి అనే ప్రయత్నం చేశారు, చేయలేదా? ఏమర్థమైంది మీకు ఇప్పుడు అమ్మా? ఇంటి పైకప్పు ఎక్కి యేసు ప్రభు దగ్గరికి తెచ్చారంటే, ఒక ప్రయత్నం చేశారంటే దాని అర్థం ఏంటంటే తెగింపు ఉంది వాళ్ళ ప్రయత్నం. ఏముంది? మన ఈ రోజుల్లో తెగింపు లేదు, ప్రజల్లో ఏం లేదు. నేను దేవుని కొరకు ఇలా ఉండాలి, దేవుని కొరకు అవసరమైతే ఇంటి పైకప్పన ఇది చేసి నేను దేవుని దగ్గర రావాలి అనే తెగింపు ఉందా? కొన్నిసార్లు మొన్న ఒక ఊర్లో ఉన్నారంట, నాకు తెలిసి వాళ్ళు వేరే చర్చికి వెళ్ళేవారు. ఆ చర్చికి వెళ్ళినప్పుడు మా పాస్టర్ గారు అంటే ఎలా ఉంటుందో తెలిసండి, అలాగండి ఇలాగండి అనేవారు. వాళ్ళు మా దగ్గరికి వచ్చేవారు ఒకప్పుడు. ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోయినారు. ఆ పాస్టర్ గారు అంత గొప్పవాడండి, అంత సేవ చేస్తాడు, ఇంత సేవ చేస్తాడు అని అన్నారు. ఈ మధ్య వాళ్ళు చర్చికి వెళ్ళడం మానేసారు. వాళ్ళు ఎక్కడికి? మా పాస్టర్ గారు ఎంత గొప్ప, బాప్తిసం పొందిన మా నాన్నగారే మన సంఘానికి వచ్చేవారు. వేరే ఊరు వెళ్ళిపోయారు కాబట్టి ఆ దగ్గరలో ఉన్న పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళారు. ఆ పాస్టర్ గారు బాగా మోల్డ్ చేశారు. వాళ్ళకి ఎలా కనిపించిందంటే మేము ఏదో సేవ చేయలేనట్టు, వాళ్ళు బాగా సేవ చేసినట్టు కనిపించారు. ఈ మధ్య ఆదివారం గుడికి వెళ్ళట్లేదు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళట్లేదు? ఎందుకు వెళ్ళట్లేదు అని అంటే, వీళ్ళకి చిన్న ప్రాబ్లం జరిగింది. ఏం జరిగింది? చిన్న ప్రాబ్లం జరిగి సిద్ధాంత దగ్గరికి వెళ్ళారట. ఎక్కడికి? సిద్ధాంత దగ్గరికి వెళ్తే, మీరు ఎక్కడికి వెళ్తారండి, ఏం చేస్తారని అడుగుతారు కదా. మేము పలానా చర్చికి వెళ్తాం, మీరు ప్రభుని నమ్ముకున్నారు. ఓకే, మీరు వెళ్ళే చర్చు
వాస్తు ప్రకారం కట్టలేదు కాబట్టి మీకు ఇన్ని సమస్యలు అన్నాడంట. ఏమన్నాడు? సాతానుడాడు పునాదాడు వేసేస్తాడు. మీరు బయట ఎప్పుడైనా సరే ప్రభువుని నమ్ముకున్నప్పుడు మనం వెళ్తున్నప్పుడు ఎదుటోళ్ళు కానీ సలహా అడిగితే వెంటనే పునాది కడతారు అక్కడ. ఓ అలాగండి అని చచ్చి మానేశారు. వాళ్ళు ఏమనేశారు? చచ్చి మానేశారు. నాకు అనిపించింది, ఓహో వీళ్ళు ఎంత మరి మా పాస్టర్ గారు ఎంత గొప్పడు, మా చర్చ్ ఎంత గొప్పడు అని చెప్పారు కదా. ఒక ఎవడో చెప్పిన మాటను బట్టి ఏం చేశారు వీళ్ళు? మానేసి ఆదివారం గుడి లేదు, ఇప్పుడు ఏం లేదు. అంటే వాళ్ళ ప్రయత్నం ఏంటంటే వాళ్ళు బాగుండాలి కానీ దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని ఆరాధించాలనే మనస్తత్వం లేదు. అందుకే అన్ని సమస్యలు, కష్టాలు అన్నీ ఉన్నాయి వాళ్ళకి. ఒకసారి వాళ్ళ ఇంట్లో పావురాలను పెంచారు. ఏం పెంచారు? పావురాలను పెంచితే పావురాలు ఏం చేస్తాయి? మూలితే ఆ మూలిక అరెస్ట్ వచ్చేసిందంట వాళ్ళకి. కొన్ని మనుషులు ప్రయత్నాలు ఎలా ఉంటాయి, కానీ దేవుని ప్రయత్నం తెలుసా? వారు ఆ ఇల్లు ఇప్పేసి ఆ యొక్క పక్షవాయు గలవాడిని దింపితే వాళ్ళు బాగుపడతారు అనుకున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. 1 కొరింథీ పత్రిక 14:12. రెండవది 1 కొరింథీ పత్రిక 14:12. మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి గలవారు గనుక సంఘమునకు క్షమాభివృద్ధి కలుగున నిమిత్తము అవి మీకు విస్తరించినట్లు ఏం చేయాలి? ఏమా సహోదరు కూడా ప్రార్థన చేశారు, వరములు ఫలములు కావాలి అని ప్రార్థన చేశారు కదా, అంతేనమ్మా? మీరు ఎలా ప్రార్థన చేయాలి? ఎలా ఉండాలి భక్తి? అమ్మా దేవుని యొక్క వరములు పొందాలి. చాలాసార్లు చెప్తారు, స్కూల్కి వెళ్ళి ఏం నేర్చుకున్నామంటే అన్నాడు అనుకోండి, ఎప్పుడు అని అన్నాడు అనుకోండి, ఆడు స్టూడెంట్ మంచి స్టూడెంటా? ఎందుకు కాదు? మనం కూడా అంతే, గుడికి వెళ్తాం, దేవుని స్తోత్రం హల్లెలూయా యేసునామములో అడుగుచున్నాము తండ్రి. ఎన్ని నేర్చుకున్నారు అంటే మనం అలా నేర్చుకున్నాం. అవి ఇంకా చాలా ఉన్నాయి, కృపావరాలు ఉన్నాయి. ఒక మీకు ఎక్కి ఆత్మఫలాలు పొందుకోవాలి, ఇన్ని చేయాల్సి ఉండి ఆదివారం గుడికి రాం, శుక్రవారం గుడికి రాం, ఎక్కడైనా ప్రార్థన అంటే రాలేం. చాలామంది బిజీగా ఉంటారు. ఏం బిజీ నాకు అర్థం కాదు. ప్రార్థన అనేటప్పటికి మనం ఎలా ఉండాలి? వరములు పొందాలి. అక్కడ ఏమన్నాడు మరి చదవమ్మా? చూడండి, సంఘానికి క్షమాభివృద్ధి వరములట, ఫలములట. కానీ వాటిని పొందుకోవడానికి మనం ఏం చేయట్లేదు. అసలు వరాలు ఎవరికి వస్తాయి అనుకుంటున్నారు అమ్మా? అందరూ చూడండి, దేవుని స్తోత్రం చెప్పండి. వరాలు ఎవరికి వస్తాయి? ప్రార్థించే వరకు వస్తాయి. ఇంకెవరికి వస్తాయి వరాలు? అసలు వరము అనేది, పరిశుద్ధాత్మ వరం అనేది పెంతెకోస్తు పండుగ దినాల వాళ్ళందరూ కలిసి ఏక మనసుతో ప్రార్థన చేసిన వారికి మీదకి ఏమొచ్చింది? పరిశుద్ధాత్మ శక్తి వచ్చింది. ఆ తర్వాత వరములతో ఒక్కొక్కరు నింపబడ్డారు. అంత ప్రార్థన చేస్తే దేవుడు ఇచ్చాడు కదా. ఉత్తినే ఏది కూడా మనకే రాదు. వరము అనేది ఉత్తినే రాదు, కష్టపడాలి, ప్రయత్నం చేయాలి. ప్రభువా నాకు ఇవ్వు ప్రభు అని అడిగితే దేవుడు అది మన మీద ఏం చేస్తాడు? బైబిల్ అపోస్తలులంతా చదివితే అన్యజనుల మీద సైతం పరిశుద్ధాత్మ అనే వరం కుమ్మరించబడింది. దేవునికి స్తోత్రం. ఎవరి మీద? వారు మారు మనసు పొంది, అన్యత్వంలో ఉన్నప్పటికీ అన్యజనులు మారు మనసు పొందారు, సన్నిధికి వచ్చారు. ఏం పొందారు? మారు మనసు పొందారు. ఈరోజు వరములకే మనం ఏం చేయాలి? ప్రయత్నం చేయాలి. అంతవరకు ఆగలేదు మన బండి ఎక్కడ ఆగిపోయింది? దేవుని స్తోత్రం. ఎన్ని నేర్చుకున్నారు? రేపు పొద్దున యేసుప్రభు మిమ్మల్ని అడిగేటప్పుడు అమ్మా చర్చికి వెళ్ళి ఏమి నేర్చుకున్నావు అంటే మా పాటర్ గారు అల్లేలు అన్నాడండి, దేవుని స్తోత్రం అన్నాడండి.
ఇది మాత్రం బాగా నేర్చుకున్నాం. ఇంకా చూద్దాం. ఇది చిన్న చెప్పి ముందుకు వెళ్తాం. బెతస్తా కోనేరు దగ్గర ఆడు ఎన్ని సంవత్సరాలు బట్టి ఉన్నాడు? ఆడేమంటున్నాడు? యేసుప్రభు వచ్చినప్పుడు ఎందుకు దిగలేదురా బాబా అని అడిగితే ఆడేమంటున్నాడు? నేను దిగాలనుకుంటున్నాను కానీ నేను దిగిలోపు ఇంకొకడు. అంటే ఇటు మొదటి ప్రయత్నం చేయట్లేదు. ఏ ప్రయత్నం? మొదటి ప్రయత్నం చేయాలి. మీరు ఎప్పుడైనా ఏదైనా విషయంలో మొదట ఉండాలి. ఎక్కడ ఉండాలి? మన సోమవారం నేను జగంపేట వెళ్ళాను. మా ఊళ్ళో ఒకళ్ళు ప్రభు నమ్ముకున్నారు. వాళ్ళు పరలోక పిలుపు అందుకని వెళ్ళిపోయారు. 26వ తారీఖున రమ్మన్నారు కానీ ఖాళీలోకి వెళ్ళలేదు. కార్యక్రమానికి వెళ్ళాను. నేను వెళ్ళేటప్పటికి కుర్చీలు వేస్తున్నారు. ఏం చేస్తున్నారు? అందులో ఒక ఆయన అంటాడు, మీరు పాస్టర్ గారు అన్నాడు. అదేంటి నేను ఎంత బేగా వచ్చారు అన్నాడు. పాస్టర్ గారు అండి మీరు ఎంత బేగా అని అడిగాను. పాస్టర్ గారు లేట్గా వస్తారండి. ఏం చేస్తారు? వాళ్ళ చర్చిలో విధానం ఏంటంటే వాళ్ళ పాస్టర్ గారు ముందు విశ్వాసాలు వెళ్ళి ఇది పెడతారండి. ఇది సౌండ్ సిస్టమ్ పెడతారు, వాళ్ళ పాటలు పాడేస్తారు, డ్రమ్మాలు కొడేస్తారు. ఆఖరిలో అయ్యగారు ఏం చేస్తారు? ఒక 10 మందిని తీసుకొని వెనకాల దేవుని స్తోత్రం అల్లేలు అనుకుంటూ వస్తారట. అప్పుడు నేను అన్నాను, దేవుని కొరకు ఎప్పుడు నేను ముందే ఉంటాను. దేవునికి స్తోత్రం. ఎప్పుడు ఉండాలి మనం? దేవుని కొరకు ముందే ఉండాలి. వీడు ఎందుకు అందరూ దిగలేపాడంటే ముందే వెళ్ళట్లేదు. ఏం చేయట్లేదు? యోహాను సువార్త 12:19 చదవండి. యోహాను సువార్త 12:19. వీళ్ళు ఒక ప్రయత్నం చేశారండి. మూడో ప్రయత్నం ఏంటంటే వీళ్ళందరూ ప్రయత్నం చేశారు. యేసు ప్రభు మీద చెడ్డగా చేయాలని ప్రయత్నం చేశారంట. కానీ వాళ్ళ ప్రయత్నాలు ఏమైపోయినాయి? ఈరోజు యేసు ప్రభు మీద వ్యతిరేకంగా ఎవడు ఏ ప్రయత్నం చేసినా అది నిష్ప్రయోజనమే అయిపోతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. అందరు రెండించిన పైకి చెప్పండి. చాలామంది ప్రయత్నాల్లో ఉన్నారు. కానీ వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రయోజనములు లోకము ఎక్కడికి వెళ్ళిపోయిందండి? వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా లోకమైన అంట వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం కూడా ఎన్ని ప్రయత్నాలు చేసినా మనం ఏమవ్వాలి? దేవుని కొరకు నిలబడాలి. దేవుడు మనం నిలబడాలని కోరుకుంటున్నాడు. ఇంకోటి చూద్దాం. యాకోబు పత్రిక 1:11. యాకోబు పత్రిక 1:11. 4వ 1:11. నశించును. అలాగే ధనవంతుడు తన ప్రయత్నములలో ఏం చేస్తాడండి? పువ్వు ఎలాగైతే వాడిపోతుందో ధనవంతుడు చేసే ప్రయత్నాలు కూడా అలాగే ఉంటాయి. అంటే ఇక్కడ వాక్యం అర్థం ఏంటంటే దేవుని మీద ప్రయత్నం చేయండి, ఆశీర్వదింపబడతారు, దీవించబడతారు. కానీ లోకంలో ధనవంతుడుగా ఉండి ధనం సంపాదించుకోవాలని అంటే ఆ ప్రయత్నం ఏమవుదో వాడిపోద్ది. అంటే ఈరోజు చాలామంది వాడిపోవడానికి గల కారణం ఏంటంటే ధనం సంపాదించాలి. ఏం సంపాదించాలి? చాలాసార్లు నేను చెప్పాను, ధనం అనేది మనం బ్రతకడానికి కావాలి. అంతేనండి. ధనం ఎందుకు కావాలి మీకు అమ్మా? బ్రతకడానికి. ధనం ఎక్కువ ఉన్నది ఇబ్బందే, తక్కువ ఉన్నా ఏంటి? తక్కువ ఉంటే ఇబ్బంది. అది ఎక్కువ ఉంటే అది నిద్రాటతో చాలామంది డబ్బు ఉంటుంది. నేను కంపెనీలో పనిచేసినప్పుడు ఆ వాండ్ గారికి 10 కోట్లు ఆస్తుందండి. ఎంత? ఉదయాన్నే 5 గంటలకు వచ్చి కొబ్బరికాయలు ఎరుగుడండి. కొబ్బరి సీట్లు వెళ్ళకుంటే కొన్ని 4 కొబ్బరి సీట్లు ఉండి కొబ్బరికాయలు పడిపోయినాయి. మొత్తం టార్చ్ తిరిగేసి వాడు కొబ్బరికాయ 5 రూపాయలు. అప్పుడు ఎంత? ఒకరోజు నేను డ్యూటీలో ఉంటే వచ్చి కొబ్బరికాయలు ఎవరు తీసాడు? ఏమి చూడలేదా మీరు? ఎవరు చూడలేదా అన్నాడు. నేను వచ్చేసరికి ఎవరు ఏమి లేదు సార్ అన్న. రాత్రి చూడలేదు. ఏం చేస్తున్నారు? నెలకు 10,000 ఇచ్చేస్తున్నాను, మీకు 10,000 ఇచ్చేస్తున్నాం అన్నాడు.
ఆ మరుసటి రోజు ఏం చేశానంటే ఒకటి పడింది, నేనే తీశాను. కొబ్బరికాయ తీసి, ఇటు కొబ్బరికాయలు పడలేదేంటి అన్నాడు. ఒకటి పడింది సార్, నేను తీసుకున్నాను అన్నాను. అవే అలా తీసుకుంటారు, మీకు జీతాలు ఇస్తున్నాం కదా అన్నాను. తీసుకోండి సార్, 5 రూపాయలు కొబ్బరికాయ అన్న. మీకు ఎంత ఉంటుంది సార్ ఆస్తాను అన్నాడు. ఈ 5 రూపాయలు కొబ్బరికాయ కోసం మీరు చచ్చిపోతున్నారు కదా. కొబ్బరికాయ కాస్ట్ ఎంత? 5 రూపాయలు. ఆ పక్కన టీ 5 రూపాయలు. రోజు 2 టీలు తాగుతాను సార్ నేను, రోజుకి 2 టీలు తాగుతాను. 5 రూపాయలు పెట్టి 10 రూపాయలు అవుతుంది మాకు. మీది 5 రూపాయల కోసం ఏం చేస్తున్నారు? ఈ 5 రూపాయలు వదిలేండి, ఏ పేదోడు తింటాడు కదా, అంతేనా? నేను చెప్పిన లాజిక్ బాగుంది లేదా? నేను ఎప్పుడైతే చెప్పాను, అలా అంటావా, అయితే తీసుకో అన్నాడు. రేపు ఏం చేస్తాను చూద్దామని చెప్పేసారు. మరుసటి రోజు చూశాను. మరుసటి రోజు చూస్తే నేను ఏరుకోవట్లేదు, ఏం చేయట్లేదు, మారాడు. ఎందుకు మారాడు? బోర్డు ఆస్తుంది, తర్రగానే ఆస్తి ఏం చేసుకుంటాడు. ఇప్పుడు చాలామంది, నాకు తెలిసినటువంటి ఒక కుటుంబం ఉంది కాకినాడలో, బాగా డబ్బు ఉందండి, పిల్లలు లేరు వాళ్ళకి, ఏం లేరు. వాళ్ళ ఇంట్లో కుక్కలు ఎంత ఉంటే తెలుసా? ఇంత ఉంటే కుక్కలు. మనం కానీ వెళ్తే 2 కుక్కలు కానీ వదిలితే మన పాటు ఏది మిగలదు, అస్తపదిని తప్ప ఏమి అంతా తినేస్తాను. అవి ఎలాగలా అండుంటే వదిలేడా అయిపోయామన్నమాట. అలా డబ్బు అవుతాయి. ఆ డబ్బులు పెట్టి ఏం పెంచుకుంటున్నారు అలా? ఆ కుక్కకి నెలకి 20,000 మెయింటెనెన్స్ అంటారు 2 కుక్కలకి. మనకి నెలకి 20,000 అంటే ఓ బత్యం పోద్ది, ఒక కుటుంబం బత్యం పోద్ది, అంతేనా? ధనవంతుడు ప్రయత్నం చేస్తున్నాడు కానీ అది వాడిపోద్ది అంటున్నాడు, అంతేనండి? ధనవంతుడు ఎంత డబ్బు సంపాదించినా వాడిపోద్ది. ఇంకొకటి చూద్దాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 32వ అధ్యాయం 30వ వచనం చూద్దాం. ఎన్ని చెప్పాను ఇప్పటికి? 3 చెప్పానా? 4వది. 2వ దినవృత్తాంతముల గ్రంథం 32వ అధ్యాయం 30వ వచనం. 2వ దినవృత్తాంతములు 32:30. ఈ హిజ్కియా హిజ్కియా తాను పూసుకొనిన సర్వ ప్రయత్నములలో వృద్ధి పొందాను. దేనికి స్తోత్రం చెప్పండి. హిజ్కియా అట సర్వ ప్రయత్నాల్లో, ఏ ప్రయత్నాలు? నాకు చూడండి, అందరూ మీరు ఏ ప్రయత్నం చేసినా ఎక్కడ దగ్గర ఫెయిల్ అయిపోతుంటారు మీరు, అంతేనండి? ఇప్పుడు విమానం కనిపెట్టినటువంటి వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసి ఉంటారు. వాళ్ళు ఏం చేశారంటే, రెక్కలు ఉంటాయి కదండి, రెక్కలకి మైనుతో అంటించేసుకొని పెద్ద కొండ ఎక్కేయడం, ఎగరడం. ఎగిరినప్పుడు బాగానే ఎగురుతున్నారు. ఈ ఎండక మైనం కరిగిపోయింది, ఏమయ్యేది? పడిపోయేవారు కింద. అయినా ప్రయత్నం, మళ్ళా ఏదో ప్రయత్నం చేసి అలా చేసినప్పుడు కొంతకాలానికి అది, అందుకే ఈరోజు ఫ్లైట్స్ ఉన్నాయి, లేదంటే ఫ్లైట్లు చాలాసార్లు కొన్ని ప్రయత్నాల్లో మనకి విజయం ఉండదు. కానీ దేవుడు ఏమన్నాడంటే సర్వ ప్రయత్నాల్లో వృద్ధి పొందేటండి హిజ్కియా గురించి నాకు చాలా ఇష్టం. ఎందుకంటే హిజ్కియా ప్రార్థనాపరుడు, కన్నీటితో ప్రార్థించేటువంటి వాడు, దేవుని మనస్సు తిరిగిన వాడు. హిజ్కియా భక్తుడు మరణకరమైన రోగం వచ్చినప్పుడు దేవుడు ఎన్ని సంవత్సరాలు ఆయుష్ పెంచాడు? ఎన్ని సంవత్సరాలు? ఎందుకు పెంచాడు? నువ్వు మరణం అయిపోతావు, నీ ఇల్లు సగబెట్టుకో అన్నప్పుడు ఏం చేశాడు? కన్నీరు విడిచి నేను యథార్థంగా ఎలా ఉన్నానో అని చెప్పి ప్రార్థన చేశాడు. ఈరోజు హిజ్కియా లాంటి ప్రార్థనా పరులు ఉంటే మీరు చేసే ప్రతి ప్రయత్నం దేవుడు దాన్ని వృద్ధి చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఓ పాస్టర్ గారిని ఒక ఆవిడ పిలిచిందంట. అయ్యగారండి, మేము కొత్తగా షాప్ పెట్టుకున్నామండి, ప్రార్థన చేయాలని పిలిచిందంట. వెళ్ళారట అయ్యగారు. అమ్మా, మీ షాప్ అభివృద్ధి పొందాలని ప్రార్థన చేయడానికి వచ్చాను. ఏదమ్మా షాప్ అంటే తీసుకెళ్తానని తీసుకెళ్ళిందంట. ఆ కారు దగ్గర ఇలా చూసాడంట.
అన్ని మరి యేసు ప్రభు బ్రాందీ షాప్ అని రాసిందట. ఏ షాపు? యేసు ప్రభు బ్రాందీ షాపు. ఇప్పుడు ప్రార్థన ఎలా అవుతుంది? ప్రభువా, ఈ బ్రాందీ షాప్ని ఆశీర్వదించి తండ్రి, తాగడానికి ఎవరైతే వచ్చారో అనలా. కొన్నిసార్లు కొన్ని విషయాల్లో ప్రార్థనలు తెలియదు. ఇప్పుడు ఆవిడకి మనం ప్రార్థన చేయలేదు అనుకుంటే ఆవిడ ఏమనుకుంటుంది? అది ఏదో వ్యాపారం పెట్టుకున్నామండి, ప్రార్థన చేయాలంతే. ఇప్పుడు ఆ ప్రార్థన చేసినది ఫలించదు. ఎందుకు? ఆ బ్రాందీ షాప్ వల్ల చాలామంది ఏమవుతారు? పాడైపోతారు. ఆ ప్రయత్నం అభివృద్ధి. కానీ దేవుడు ఏమంటాడంటే, సమస్త ప్రయత్నంలో హిజ్కియా వృద్ధి పొందెను అంటాడు. 2వ రాజుల గ్రంథం 23వ అధ్యాయం 24వ వచనం ముగించుకుందాం. 2వ రాజుల గ్రంథం 23వ అధ్యాయం 24వ వచనం. మరియు సోది చెప్పువారిని ఏషియా తీసివేసి ధర్మశాస్త్ర విధులను స్థిరపరచుటకు ప్రయత్నం చేశాను. ఇక్కడ ఒక రాజు ఉన్నాడండి. ఈ రాజు ఏం చేశాడంటే, ఈ రాజు విగ్రహాలన్నీ తీసేసాడంట. మరి చదవమది అదే వచ్చిన, మళ్ళీ చదవండి. 24 వచ్చిన. మరియు ఏ పిచాచి అండి అమ్మా? ఎప్పుడైనా చూసారా కర్ణ పిచాచి పెట్టినోళ్ళు? అమ్మా చూడలేదా? కర్ణ పిచాచి, తంత్రము. ఇంకా ఇంకోటి ఎవరండి? ఈ బ్యాచ్ మన దగ్గరికి వస్తుంది. అమ్మ మీకు సోది చెప్తామండి. సోది ఏది? మనకు బ్యాచ్ తెలుసు. ఇంకా ఏ దేవతలు? మనకి ఇంట్లో కొన్ని దేవతలు ఉంటాయి, అంతేనండి. మా ఇంటి వెలువేలు పండు అంటారు చాలామంది, గృహదేవతలను. ఇంకోటి ఏంటండి, కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు విగ్రహాలు ఉంటాయి. ఒక ఇంటికి వెళ్తే ఒక ఇంట్లో యేసుప్రభు ఫోటో పక్కన నయనతార ఫోటో ఉంది. ఎవరి పక్క? ఏటమ్మా అలా పెట్టారని అడిగితే, ఇద్దరు ఒకటానండి అన్నాడు. ఇద్దరు ఒకటి అలాగయ్యారు అన్నాడు. యేసుప్రభు దేవుడు అండి, ఇవి నాకు దేవుడు అండి అంటున్నాడు. కొన్నిసార్లు కొన్ని మనకి విగ్రహం అంటదే. ఒక ఇంటికి వెళ్ళాను. ఒక ఇంటికి వెళ్తే మైకేల్ జాక్సన్, ఎవడాడు? మైకేల్ జాక్సన్ ఫొటోస్ అన్నీ మొత్తం నాకు చాలా ఇష్టం అండి. ఎవడాడు? మైకేల్ జాక్సన్ ఎవడో తెలుసా? అని మనకు తెలుసు. ఒకప్పుడు సండే స్కూల్కి వెళ్ళేవాడు అంటాడు. ఎక్కడికి? సండే స్కూల్కి వెళ్తే సండే స్కూల్లో లాస్ట్లో క్రిస్మస్కి నాటికి లేస్తారు కదా, నేను ఈ యేసుప్రభు వేషం వేయాలనుకున్నాడట. ఈడ నల్లగా ఉంటాడు కాబట్టి వీడికి దెయ్యం వేషం వేసేవారట. ఏ వేషం? మళ్ళా సంవత్సరం బాబు మోపుబడి, అయ్యా ఈ సంవత్సరం అని నేను ఏం చేస్తాను బే, యువర్ సాటాన్ అన్నాడంట. సాతాన్ వేషం వేసాడు. 4వ సంవత్సరం రావడం అనేసాడు అంటాడు. ఏం చేశాడు? ఒక సంవత్సరంలో ఆ సటానిక్ సాంగ్స్ రాసి చాలా పాపులర్ అయిపోయిన తర్వాత ఫోన్ చేశాడంట ఆ సండే స్కూల్ టీచర్కి. సిస్టర్ బాగున్నారా? డూ యూ నో ఊహాయమ్మాయి అన్నాడు. నేను ఎవరో మీకు తెలుసా అన్నాడు. ఎవరు అన్నాడు. పలానా. బాగున్నావా? ఎందుకు సండే స్కూల్ రావట్లేదండి. నేను సండే స్కూల్ రాను మేడం, మీరే నా షోకి వస్తారన్నాడు. ఏంటి మీ అంటే, ఐఎమ్ మైకేల్ జాక్సన్ అన్నాడు. ఒక షోకి ఇన్ని కోట్లను తీసుకున్నాడండి. మీ చర్చికి వస్తే యేసుప్రభు యాసం వేయలేమనేది నన్ను. ఇప్పుడు నేను వేసే యాసం ప్రపంచాన్ని ఊపేస్తుంది అన్నాడట. ప్రభువుని పిల్లరా, ఒక చిన్న నాటికి వేషం వేయలేదని మారిపోయాడు. విగ్రహం అంటే మనం ఏదైతే కోరుకునేది విగ్రహం తీసివేసి విగ్రహం యూదా దేశమందు యెరూషలేమునందును
విగ్రహాలన్నిటినీ యోషియా తీసివేసి హిల్కియాకు వ్రాసి ఉన్న ధర్మశాస్త్ర విధులను స్థిరపరచుటకు అతను ఏం చేశాడు? ప్రయత్నం చేశాడు. మీరు కూడా బైబిల్ చదవడానికి ప్రయత్నం చేయాలి, బైబిల్ని చెప్పడానికి ప్రయత్నం చేయాలి, ఆ విధులను గైకొనడానికి. నేను చాలాసేపు వినువారు గొప్పోడు కాదు అమ్మా. రోమపత్రికలు ఏముంది? వినువారు గొప్పోడు కాదట. ఎవడు గొప్ప? విని దాన్ని అనుసరించేవాడు గొప్పోడు. అంతేనా? మీకు టానిక్ ఇస్తారు. టానిక్ ఎప్పుడైనా టానిక్ చూసారా? టానిక్ మీకు ప్రాబ్లం ఉంది కదా, టానిక్ అంత ఒకేసారి తాగితే ఏమవుద్ది? ఏమవదు. కానీ ఎంత తాగాలి టానిక్? కొంచెం కొంచెం తాగాలి. ఒక డాక్టర్ గారు చెప్పాడంట, ఈ టానిక్ వేసుకుంది ముందు ఇలాగెలా షేక్ చేసి వేసుకోండి అన్నాడట. ఆడికి అర్థం కాలేదు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ బాటిల్ లోపకుండా బాడీ లోపల మొదలెట్టాడు అంటాడు. ఎందుకు? ఆడికి అర్థం కాలే. ఈరోజు మనం స్థిరపరచుకునే ప్రయత్నం చేయాలి. ఏం చేయాలి? ఇప్పుడు చూడండి, మెట్లు ఎక్కాలి, ప్రయత్నం చేయండి. చిన్నపిల్లడిని ఆడు ఎప్పుడు అలా పాకుతున్నాడు అనుకోండి, ఆడు ఎప్పుడు నడుస్తాడు? అన్నే వాళ్ళు ప్రయత్నం చేయాలి. మీకు బాగా పక్షులు అంటే తెలుసా? పక్షులు ఆ పిల్లలు ఏం చేస్తారో తెలుసా? గూట్లో పెట్టి అన్ని ఆహారాలు పెడతాయి ఒక స్టేజ్ దాకా. ఆ స్టేజ్ తర్వాత ఏం చేస్తే తెలుసా? ముక్తో పొడుతాయి. పొడితే ఆ పొడడం తప్పించుకోవడానికి ఏం చేస్తారు? రెక్కలు అప్పుడు ఎగురుతాయి. ఒకరు పడిపోతుంటే 2 రెక్కల మీద కాస్తుంది అది. ఇప్పుడు ఆ పక్షి ప్రయత్నం చేయకపోతే ఏముంటుంది? మా అమ్మ తెస్తుంది, నాన్న తింటాను, నాకు ఏడిపోయింది, హ్యాపీగా చెట్టు మీద గాలికి అలాగ ఏం చేస్తాను. కొన్ని పక్షులు అయితే పిల్లలు పెట్టేటప్పుడు ముళ్ళు పెడతాయంట. ఫస్ట్ ఏం పెడతాయి? ముళ్ళు. ఆ ముళ్ళు మీద దూది ఎత్తదంట. ఏమేస్తుంది? ఆ పక్షులు ఒక స్టేజ్కి వచ్చేంతవరకు దూది ఉండదు, తర్వాత దూది పీకెత్తది. ఏం పీకేస్తుంది? దూది పీకేస్తే ఏముంది? నెక్స్ట్ ఏంటి? ఆ ముళ్ళు గుచ్చుకుని ఎగురుతాయి, ప్రయత్నం చేస్తాయి. మనం కూడా కొన్ని ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయకపోతే ఏది కూడా మన జీవితంలో జరగదు అని అంటాడు. ఆఖరిగా 61వ కీర్తన 2వ వచనం చదివి ముగించుకుందాం. 61వ కీర్తన 2వ వచనం. ప్రాణులుగా మొరపెడుచున్నాను, నేను ఎక్కలేని ఎత్తైన కొండపైకి. ముందు వచ్చి చదవమ్మా. ఆగండి. ఏం ప్రాణం ఏమైపోయింది? ఆ మందన చూడండి, ప్రాణం ఏమైంది? మీ ప్రాణం తల్లడిల్లిపోయిన తర్వాత, మీరు అలిసిపోయిన తర్వాత, మీకు నీరసంగా ఉన్నప్పుడు, ఎప్పుడు మీకు నీరసంగా ఉన్నప్పుడు, ప్రభా నేను ఎక్కలేనంది ఎత్తైన కొండపైకి కించము తండ్రి అంటారా? మీకు నీరసంగా ఉంది అమ్మా. నా పాయింట్ అర్థమవుతుంది? అర్థం లేదా? మీరు నీరసంగా ఉంది, ప్రాణం తల్లడిల్లిపోయింది. ఇప్పుడు దావీదు ఏమన్నాడు? నా ప్రాణము తల్లడిల్లగా మొరబెడుచున్నాను, నేను ఎక్కలేనంత. ఇక్కడ ఎలా ప్రార్థన చేయాలి? ప్రభా నేను ఎక్కే కొండ ఎక్కి ప్రభాని ప్రార్థన చేయాలి. అంతేనా? అంతేనమ్మా? అలాగని ప్రార్థన చేయాలి. నేను ఎక్కలేనంత ఎత్తైన. బా అంటే దావీదు మహారాజు ప్రయత్నం ఏంటంటే, నేను ఎక్కలేనని, ఏదైనా ఎక్కలేనంటే దేవుల్లో ఎక్కేయాలి. దేవునికి స్తోత్రం. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించి మరీ ప్రార్థన. ఇందాక చదువు, నీవు చేయి ప్రయత్నములన్నింటిలో నేను ఆశీర్దిస్తాను, దీవిస్తాను అంటున్నాడు దేవుడు. కానీ ప్రయత్నం చేయకపోతే ఒకప్పుడు చెట్టు ఎక్కడం రాదు, ఇప్పుడు ఏం చేయాలి? చాలామందికి పెళ్ళికి ముందు వంట రాదు. ఏమి రాదు? ఎందుకు రాదు వంట? వాళ్ళ అమ్మగారు విడేస్తుంటారు. వాళ్ళ అమ్మగారు విడేస్తుంటే వీళ్ళు ఏం చేస్తుంటారు? ఏదో తినేస్తుంటారు. తినేసి ఏం చేస్తారు? పెళ్ళైన తర్వాత అత్తగారింటికి వెళ్ళిన తర్వాత, అమ్మ ఈరోజు చికెన్ వండము. ఎలా వండాలి అత్తగారు? లేదమ్మా అక్కడ నూనెసి అక్కడ మారిసి అందనుకోండి. ఒక కొత్త కోడలట, అమ్మా ఈ ఇందులో పెడతారు కదా, ఏంటది
కుక్కర్లో అమ్మ 2 గ్లాసులు బియ్యం 2 గ్లాసులు నీళ్ళు పెట్టమ్మా అన్నట్ట. అమ్మ 2 గ్లాసులు నీళ్ళు 2 గ్లాసులు బియ్యం పెట్టమన్నదంట. ఆగండి, నేను చెప్తే కింద ఫస్ట్ నేను చెప్పనండి. ఇప్పుడు ఆవిడ ఏం చేసిందంటే ఆ కుక్కర్లో 2 గ్లాసులతో నీళ్ళు పెట్టింది, 2 గ్లాసులతో మూత పెట్టేసి స్టవ్ వెలిగించేసింది. ఎందుకు అవుతలేదు? ఏది ఎందుకు అవదు? 2 కలిపి ఏం చేయాలి? అప్పుడు అత్తగారు అడిగారట, ఏమ్మా ఏం చేస్తున్నావు? మీరు చెప్పినట్టు 2 గ్లాసులతో నీళ్ళు పెట్టానండి, 2 గ్లాసులతో. అలాగారం బాబు, 2 గ్లాసులు నీళ్ళు వేసి అందులో పెట్టాలా, అందుకని గ్లాసులు పెడితే కాదన్నమాట. నాకు తెలియదు అత్తగారు అన్నట్టు. ఇంకొక వాళ్ళు ఇంకా బెటర్ వాళ్ళు ఎవరంటే, చేపల కూర వండమంటే వండేసిందంట. అది కడగకుండా వండేసిందంట. ఏది? ఎందుకు చేపలు కడగలేదంటే చేప నీటిలో ఉంది కదండి, ఎందుకు కడగాలి అందంట. అంటే చాలామంది ఏం చేస్తారంటే ప్రయత్నం ఏం చేయాలి? నేను ఎక్కలేనిది ఎత్తైన కొండపైకి ఎక్కించు అనే ప్రయత్నం చేశాడు దావీదు మహారాజు. ప్రార్థనలో విశ్వాసంలో ఏం చేయాలి మనం? నేను ఎక్కలేనంత ఆ ప్రయత్నం రావాలి. నేను పాట రాసేటప్పుడు చాలాసార్లు నా ప్రయత్నం ఏంటంటే, ప్రభు ఈ పాట నేను ఇలా రాయాలి. ఒక ప్రయత్నం చేయండి. మీరు కూడా మీ ప్రయత్నాలన్నిటిలో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఎప్పుడంటే మీరు దేవుని కొరకు బ్రతికినప్పుడు. అందుకే రాయబడి నా ప్రయత్నాలన్నిటిలో 28:4 ఏమన్నాడు ద్వితీయోపదేశకాండం? నీ ప్రయత్నములన్నిటిలో నేను నిన్ను, చదవండి 28:8 ముగించుకుందాం. నీ కొట్లలో, అంటే కొట్లలో కూర్చుకోవడానికి నువ్వు చేసే ప్రయత్నాలన్నిటిలో నీకు దీవెన కలుగునట్లు ఎప్పుడు ఆజ్ఞాపిస్తాడు? నువ్వు ప్రయత్నం చేయాలి. ఏం చేయాలి చెప్పండి? ఈరోజు ప్రయత్నం చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. ప్రయత్నం అంటే అమ్మా, ప్రయత్నం అంటే ఏంటి? నేను ఏదో ఒకటి చేయాలి దేవుని కొరకు అనేటువంటి తపన మనకు, అది ప్రయత్నం. బైబిల్లో సోమరివాడు ఉంటాడంట. ఎవడాడు? అందరూ విత్తనానికి విత్తితే ఇటు అంటాడు, ఏం చేస్తున్నావు అని అడిగితే, నేను విత్తనాలు విత్తాలనుకుంటున్నాను కానీ మా చేను దగ్గర సింహం ఉంది అంటాడట. ఏముంది? సింహం ఉంది అంటాడట. అందరూ పంట పండించుకొని వచ్చేట అప్పుడే అతను ఇటు విత్తు పండుతుందా? కాబట్టి ప్రయత్నం చేయాలి. ఏం చేయాలి చెప్పండి? ఒకసారి ఈ కథ చెప్పి ముగిస్తాను. ఒకసారి మహాబద్ధకిస్తులు ఎవరో పోటీ పెట్టారట. అందరు బద్దకిస్తులు, 2 బద్దకిస్తులు మాత్రం చాలా మంచి బద్దకిస్తులుగా తేలారు. ఎంతమంది? 2 తయారు. ఇప్పుడు వీళ్ళిద్దరితో ఫస్ట్ అక్కడ తేలాలి కదా. ఒక సాల్లో మంచి భోజనం పెట్టారు. తినండి అబ్బాయి అని అంటే వాడు అంటాడు, ఒరే నేను తినలేకపోతాను, ఎవడో వచ్చి తినిపించండి అంటున్నాడట బద్దకస్తుడు. ఆడు ఎవడాడు? ఆ పక్కన కూడా ఒరే నువ్వు తినడానికి ఎవడో తినిపించమండి, నేను తినడానికి ఓపిక లేదు బాబు అంటాడు. అది అన్నం పెట్టారు కానీ ఏం చేయట్లేదు. ఈలోపు ఆ పక్కనే మంట ముట్టించారంట. ముట్టించేస్తే ఒరే కాలిపోతుందిరా అన్నాడట. అందులో కూడా అన్నాడు, ఒరే మంట వచ్చేస్తుంది కాలిపోతుందిరా అన్నాడట. కాలిపోతుందండి అన్నాడట. ఒరే అటు సైడ్ కాలుతుంది ఇటు సైడ్ కాలుతుంది అన్నాడట. అటు సైడ్ కాలుతుంది అన్నాడట. ఒరే అటు సైడ్ కాలుతుంది ఇటు సైడ్ వచ్చినట్టు చెప్పరా అన్నాడట. అందులో ఒకడు ఉన్నాడు కదా, ఆడు అనుకున్నాడు ఇటు సైడ్ కాలినప్పుడు ఇటు సైడ్ వచ్చేద్దానట్టు పారిపోయాడు. వీడు మాత్రం ఏం చేశాడు? వీడు ప్రయత్నమే చేయలేదు. అసలు ప్రయత్నం చేయలేనప్పుడు ఏమందంటే అగ్నికి ఏమైపోతాడు? మనిషి కూడా ప్రయత్నం చేయకపోతే అలా ఉంటుంది. ఈరోజు మీరు ప్రయత్నం చేయాలి. ఏం చేయాలి చెప్పండి? అలా ప్రయత్నం చేస్తే మీ ప్రయత్నములన్నిటినీ దేవుడు సఫలం చేస్తాడు.